ఓం శాంతి. మురళీ డేట్ 12/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సత్యమైన వైష్ణవులుగా కండి. సత్యమైన వైష్ణవులు అంటే భోజన పథ్యంతో పాటు పవిత్రంగా ఉండేవారు. కేవలం ఒక భోజన పథ్యమే కాదు, నిర్వికారిగా కూడా ఉండాలి. మన జీవిత నావ తీరానికి చేరాలి అంటే ఒక అవగుణాన్ని గుణంగా మార్చుకోవాలి. అన్నిటికంటే పెద్ద అవగుణం మోహం. ఆ మోహం వల్ల పదే పదే సంబంధికులు గుర్తొస్తూ ఉంటారు. ఏ సంబంధికులైనా మరణిస్తే 1 సంవత్సరం వారినే గుర్తు చేస్తూ ఉంటారు. వారి స్మృతి సతాయిస్తుంది. అంటే కూర్చున్న వాళ్ళే గుర్తొస్తారు, నుంచున్న వాళ్ళే గుర్తొస్తారు. బాబా అంటున్నారు, సంబంధికుల స్మృతి ఎలా అయితే సతాయిస్తుందో, బాబా స్మృతి రాత్రింబవళ్ళు బాబానే గుర్తు చేయాలి. కూర్చున్నా లేచినా బాబా జ్ఞాపకం రావాలి. ఈ విధంగా బాబా నిరంతరం గనక సంబంధికులు గుర్తొచ్చినట్టు గుర్తొస్తే ఇక జీవిత నావ తీరానికి చేరుతుంది. అంటే సహజంగా గమ్యానికి చేరగలుగుతాము. ఒక్క బాబా గుర్తు రావటం చాలా చాలా సౌభాగ్యం. బాబా అపకారీల పైన ఉపకారం చేస్తారు. మనం కూడా బాబాని అనుసరించాలి. ఎవరైనా ఏమైనా అన్నారు, బాధపడకండి, నవ్వుతూ ఉండండి. ఒక్క బాబా చెప్పిందే వినాలి అనుకోండి. సుఖమిచ్చే వారిగా అయ్యి అందరికీ సుఖాన్నివ్వండి. ఎప్పుడు పరస్పరం పోట్లాడుకోవద్దు. బుద్ధివంతులుగా అయ్యి మీ ఒడిని అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుకోండి. సమర్థ ఆత్మగా కావాలి అంటే యోగం యొక్క ప్రతి విశేషతను, ప్రతి శక్తిని, ప్రతి జ్ఞాన పాయింట్ని అభ్యాసం చెయ్యండి. అభ్యాసం అనే తపనలో మునగండి. అప్పుడు వారి ముందు ఎటువంటి సమస్య నిలవలేదు. ఎప్పుడూ మన అభ్యాసము అనే లగంలో నిమగ్నమైనప్పుడు. అందుకనే ప్రయోగశాలలో ఉండండి. నిరంతరం అభ్యాసం చెయ్యండి. జ్ఞాన సాగరం, గుణ సాగరం, శక్తి సాగరంలో లోతుగా వెళ్ళండి. పైన కాదు, లోతుగా వెళ్ళండి. అప్పుడు అనుభవాలు అనే రత్నాలు లభిస్తూ ఉంటాయి. సమర్థాత్మగా కాగలుగుతాము. వికారాలు అనే భూతాలను ఆహ్వానించేది అశుద్ధత. అందుకే సంకల్పాలలో కూడా అశుద్ధతను రానివ్వకండి. సంకల్పంలో కూడా శుద్ధత ఉండాలి. మనందరం సమర్థ ఆత్మలం. యోగం యొక్క ప్రయోగశాలలో ఉండాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. సత్యమైన వైష్ణవులు భోజన పథ్యంతో పాటు పవిత్రంగా కూడా ఉంటారు. ప్రశ్న: ఏ అవగుణం గుణంగా మారినప్పుడు నావ తీరానికి చేరగలుగుతుంది? జవాబు: అన్నిటికంటే పెద్ద అవగుణం మోహం. మోహం వలన బంధుమిత్రుల స్మృతి సతాయిస్తూ ఉంటుంది. కోతి వలె ఎవరి బంధుమిత్రులైనా మరణిస్తే 12 నెలల వరకు వారినే స్మృతి చేస్తూ ఉంటారు.
ముఖం చేతులతో మూసుకొని ఏడుస్తూనే ఉంటారు. వారి స్మృతి వస్తూనే ఉంటుంది. ఆ విధంగా బాబా స్మృతి సతాయిస్తే రాత్రింబవళ్ళు మీరు బాబాని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరిపోతుంది. లౌకిక బంధుమిత్రులను ఎలా స్మృతి చేస్తారో అలా బాబాని స్మృతి చేస్తే ఎంతో సౌభాగ్యం. ఓం శాంతి. బాబా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి బాబా స్మృతిలో కూర్చోండి. ఈరోజు బాబా చెప్తున్నారు, కేవలం తండ్రినే కాదు మిగిలినవి కూడా అర్థం చేసుకోవాలి. పరంపిత పరమాత్మ శివుడిని గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. జ్ఞాన సాగరుడు కూడా వారే. ఇదే ముఖ్యమైన విషయం. జ్ఞాన సాగరులైనందున టీచర్గా అయ్యి రాజయోగం నేర్పిస్తున్నారు. ఈ విషయాలు అర్థం చేయిస్తే సత్యమైన తండ్రి వీరిని చదివిస్తున్నారు అని ప్రాక్టికల్ విషయాలను వీరు వినిపిస్తారు అని అనుకుంటారు. వారు సర్వుల తండ్రి, టీచర్, సద్గతి దాత కూడా అయ్యారు. వారిని జ్ఞాన సాగరులు అని కూడా అంటారు. వారు తండ్రి, టీచర్, పతిత పావనులు, జ్ఞాన సాగరులు. మొట్టమొదట బాబా మహిమను చెయ్యాలి. వారు మనల్ని చదివిస్తున్నారు. మనం బ్రహ్మ కుమార్ కుమారీలం. బ్రహ్మ కూడా శివబాబా రచనయే. ఇప్పుడు ఇది సంగమయుగం. ముఖ్య లక్ష్యం కూడా రాజయోగమే. మనకు రాజయోగం నేర్పిస్తున్నారు, కావున టీచర్ కూడా అయ్యారు. ఈ చదువు నూతన ప్రపంచం కోసం చదువుతున్నాము. కొందరికి ఎక్కువ ధారణవుతుంది, కొందరికి తక్కువ ధారణవుతుంది అని మీకు తెలుసు. ఇక్కడ కూడా జ్ఞానంలో తీక్షణంగా వెళ్లేవారి పేరు ప్రసిద్ధమవుతుంది. వారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది. పత్యాన్ని కూడా బాబా తెలియచేస్తూ ఉంటారు. మీరు సంపూర్ణ వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులు అంటే శాకాహారులు. మాంసము, మద్యము మొదలైనవి తినేవారు కాదు. కానీ వికారాలకు వశమవుతారు. మరి వైష్ణవులుగా ఈ లాభమేమిటి? వైష్ణవ కులం వారు అనగా ఉల్లిపాయలు మొదలైన తమో ప్రధానమైన వస్తువులను తినేవారు కాదు. తమో ప్రధాన వస్తువులేవో పిల్లలైన మీకు తెలుసు. కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు. వారినే ధార్మిక చింతకులు లేక భక్తులు అని అంటారు. సన్యాసులను పవిత్రాత్మలని, దానాలు మొదలైనవి చేసేవారిని పుణ్యాత్మలు అని అంటారు. దీని ద్వారా కూడా ఆత్మనే దాన పుణ్యాలు చేస్తుందని, అందుకే పుణ్యాత్మ, పవిత్రాత్మ అంటారు అని రుజువవుతుంది. ఆత్మ నిర్లేపి కాదు. ఇటువంటి మంచి మంచి పదాలను గుర్తు చేసుకోవాలి. సాధువులను కూడా మహాత్మలు అని అంటారు, మహాను పరమాత్మ అని అనరు. కావున సర్వవ్యాపి అని అనటం తప్పు. అందరూ ఆత్మలే. ఇక్కడ ఎవరెవరున్నారో అందరిలో ఆత్మ ఉంది. చదువుకున్నవారు వృక్షాలలో కూడా ఆత్మ ఉంటుందని రుజువు చేస్తారు.
84 లక్షల జీవరాశులలో కూడా ఆత్మ ఉంది అని అంటారు. ఆత్మ లేకుంటే పెరగటం ఎలా జరుగుతుంది అని అంటారు. మనుష్యాత్మ ఏ జడ పదార్థంలోకి వెళ్ళదు. కానీ శాస్త్రాలలో ఇలాంటి మాటలు కూడా వ్రాసేశారు. ఇంద్రప్రస్థం నుండి కిందకి తొయ్యగానే రాయిగా అయిపోయారని వ్రాశారు. ఇప్పుడు బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దేహ బంధనాలని తొలగించి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. ఒక్క బాబాని జ్ఞాపకం చెయ్యండి. ఇక మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దుఃఖధామం అంటే అపవిత్ర ధామం, శాంతిధామం సుఖధామాలు, పవిత్ర ధామాలు. ఇది అర్థం చేసుకుంటారు కదా. సుఖధామంలో ఉండే దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు. అనగా భారతదేశంలో నూతన ప్రపంచంలో పవిత్రాత్మలు ఉండేవారు అని, శ్రేష్ఠ పదవిలో ఉండేవారు అని తెలుస్తుంది. ఓ పరమాత్మ, నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించండి అని ఇప్పుడు పాడతారు. అలాగే ఉన్నారు, ఏ గుణము లేదు. మనుష్యులలో మోహం కూడా చాలా ఉంది. మరణించిన వారు కూడా గుర్తుంటారు. వీరు నా పిల్లలు అని బుద్ధిలోకొస్తుంది. పతి లెక్క పిల్లలు మరణిస్తే వారినే గుర్తు చేసుకుంటూ ఉంటారు. 12 నెలల వరకు పత్ని బాగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ముఖం కప్పుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఇలాగే ముఖం కప్పుకొని రాత్రింబవళ్ళు మీరు బాబాని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుకుంటుంది అని బాబా చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరు పతిని ఎలా గుర్తు చేసుకుంటూ ఉంటారో అలా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇలా చెయ్యండి అని బాబా యుక్తులు తెలియచేస్తూనే ఉంటారు. నేడు ఇంత ఖర్చయింది, ఇంత లాభం వచ్చింది, ఇంత మిగిలింది అని ప్రతిరోజు లెక్క చూసుకుంటూ ఉంటారు. కొందరు నెల చూస్తారు. లెక్క చూడటం ఇక్కడ చాలా అవసరం. బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు సౌభాగ్యవంతులు. వేల కోట్ల పదం అరబ్ కరబ్ భాగ్యవంతులు. ఏ పిల్లలైతే తమను తాము సౌభాగ్యవంతులమని భావిస్తారో వారు తప్పకుండా బాబాని బాగా స్మృతి చేస్తూ ఉంటారు. గులాబీ పూలలాగా వారే తయారవుతారు. ఇది సారంగా తెలియచెయ్యబడుతుంది. సుగంధమున్న పూలలాగా తయారవ్వాలి. ముఖ్యమైనది స్మృతి. సన్యాసులు యోగము అని అంటారు. లౌకిక తండ్రి తనను స్మృతి చెయ్యమని కాని, లేక నన్ను తలంపు చేస్తున్నారా అని కాని అడగరు. తండ్రికి పిల్లలు, పిల్లలకు తండ్రి గుర్తు ఉండనే ఉంటారు. ఇది ఒక నియమం. ఇక్కడ మాయ మరిపిస్తుంది కనుక అడగవలసి వస్తుంది. ఇక్కడకొస్తారు, మేము బాబా వద్దకు వెళుతున్నాము అని భావిస్తారు. కనుక బాబా స్మృతి ఉండాలి.
స్మృతి కోసమే బాబా చిత్రాలు కూడా తయారు చేయిస్తారు. కనుక అవి కూడా తోడుగా ఉండాలి. మొట్టమొదట ఎల్లప్పుడూ బాబా మహిమతోనే ప్రారంభించండి. వీరు మా తండ్రి, వారే వాస్తవానికి సర్వుల తండ్రి, సర్వుల సద్గతి దాత, జ్ఞాన సాగరుడు. బాబా మాకు సృష్టి చక్ర ఆది మధ్య అంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. దీని ద్వారా మేము త్రికాలదర్శిగా అవుతున్నాం. ఈ సృష్టిపై త్రికాలదర్శి మనుషులెవరూ ఉండరు అని చెప్పండి. బాబా చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణులు కూడా త్రికాలదర్శులు కాదు. వీరు త్రికాలదర్శులుగా అయి ఏం చెయ్యాలి? మీరు త్రికాలదర్శులుగా అవుతారు. ఇతరులను కూడా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులలో జ్ఞానం ఉంటే పరంపరగా కొనసాగేది. మధ్యలో వినాశనమైపోతుంది కనుక పరంపరగా రాదు. కావున పిల్లలు ఈ చదువుని బాగా స్మరణ చెయ్యాలి. మీ సర్వశ్రేష్టమైన చదువు కూడా సంగమ యుగంలోనే జరుగుతుంది. మీరు స్మృతి చెయ్యకుండా దేహ అభిమానంలోకి వస్తారు కనుక మాయ చెంపదెబ్బ వేస్తుంది. 16 కళల సంపూర్ణంగా అయినప్పుడు వినాశనానికి ఏర్పాట్లు జరుగుతాయి. వారు వినాశనం కోసం, మీరు అవినాశి పదవి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కౌరవుల పాండవుల యుద్ధం జరగనే లేదు. కౌరవులు యాదవుల యుద్ధం జరుగుతుంది. డ్రామానుసారంగా పాకిస్తాన్ కూడా అయ్యింది. అది మీ జన్మ జరిగినప్పుడే ప్రారంభమయ్యింది. ఇప్పుడు బాబా వచ్చారు కనుక అంతా ప్రాక్టికల్ గా జరగాలి కదా. ఇక్కడ గురించే రక్తపు నదులు ప్రవహిస్తాయి అని చెప్తారు. తర్వాత తప్పకుండా నీటి నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, పోట్లాడుకుంటూ ఉంటారు. ఫలానా నగరాన్ని మా వశం చెయ్యకపోతే యుద్ధం చేస్తాము, ఈ మార్గం ద్వారా వెళ్ళకండి, ఇది మా మార్గం అని అంటూ ఉంటారు. ఇప్పుడు వారేం చెయ్యాలి? ఓడలు ఎలా ప్రయాణించాలి? తర్వాత పరస్పరంలో సలహాలు తీసుకుంటారు. సహయోగానికి నమ్మకం కలిగితే పరస్పరంలో సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక్కడ అంతర్యుద్ధాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు చాలా చాలా వివేకవంతులుగా అవ్వండి. ఇక్కడ నుండి బయటకు ఇంటికి వెళ్ళగానే మర్చిపోకండి. ఇక్కడ మీరు సంపాదన జమ చేసుకోటానికొచ్చారు. చిన్న చిన్న పిల్లలని తీసుకొస్తే వారి బంధనంలో ఉండవలసి వస్తుంది. ఇక్కడ జ్ఞాన సాగర్ని తీరంలోకి వస్తారు. ఎంత సంపాదన చేసుకుంటారో అంత మంచిది. ఇందులో మునిగిపోవాలి. మీరు అవినాశి జ్ఞాన రత్నాలతో జోలను నింపుకునేందుకొస్తారు. ఓ భోలానాథుడా, జోలను నింపు అని పాడతారు కదా. భక్తులు శంకరుడు ముందుకెళ్లి జోలను నింపమని వేడుకుంటారు. వారు శివశంకరులు ఒక్కరే అని భావిస్తారు. శివశంకర మహాదేవ అని అంటారు. మహాదేవుడు అంటే
పెద్దవారైపోతారు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయించబడుతుంది. మీరిప్పుడు బ్రాహ్మణులు, జ్ఞానం లభిస్తూ ఉంది. చదువు ద్వారా మనుష్యులు సంస్కరింపబడతారు. నడవడిక కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఎవరు ఎక్కువగా చదివిస్తారో వారి నడవడిక కూడా బాగుంటుంది. అందరికంటే మమ్మా బాబా నడవడికలు చాలా బాగుంటాయి అని మీరంటారు. బ్రహ్మ పెద్ద తల్లి, ఇతనిలో శివబాబా ప్రవేశించి పిల్లలను రచిస్తారు. తల్లి తండ్రులు సంయుక్తంగా ఉన్నారు. ఇవి ఎంతో రహస్యమైన విషయాలు. మీరు ఎలా చదువుతున్నారో అలా మమ్మ కూడా చదువుకునేది. ఆమెను దత్తత తీసుకున్నారు. తెలివైనది కనుక డ్రామా అనుసారంగా సరస్వతి అనే పేరొచ్చింది. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. సాగరము, బ్రహ్మపుత్ర నదుల మేళ కూడా జరుగుతుంది. ఇతడు పెద్ద నది కనుక తల్లి కూడా అయ్యారు కదా. మధురాతి మధురమైన పిల్లలను ఎంతో ఉన్నతికి తీసుకువెళతారు. తండ్రి పిల్లలైన మిమ్మల్నే చూస్తారు. వారు ఎవరినీ స్మృతి చెయ్యవలసిన అవసరం లేదు. బ్రహ్మ అయితే తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, మేమిద్దరము పిల్లల్ని చూస్తాము. ఆత్మనైన నేను అంటే బ్రహ్మా బాబా సాక్షిగా చూసే అవసరం లేదు. కానీ శివ్ బాబా తోడుగా నేను కూడా అంటే బ్రహ్మా బాబా కూడా సాక్షిగా చూస్తారు. బాబా తోడు ఉంటాను కదా. నేను వారి సంతానాన్ని కనుక నేను వారితో పాటు చూస్తాను. నేను విశ్వ అధికారిగా విహరిస్తాను. ఇదంతా బ్రహ్మ చేసినట్లుంటుంది. నేను దృష్టిని కూడా ఇస్తాను. దేహ సహితంగా అంతా మర్చిపోవలసి ఉంటుంది. తండ్రి కొడుకులు ఒక్కటైపోయినట్లు కనిపిస్తారు. ఇప్పుడు శివ్ బాబా చెప్తున్నారు, బాగా పురుషార్థం చెయ్యండి. మమ్మా బాబాలు అందరికంటే ఎక్కువ సేవ చేస్తారు. ఇంట్లో కూడా తల్లి తండ్రులే ఎక్కువ పని చేస్తారు కదా. సర్వీస్ చేసేవారు తప్పకుండా శ్రేష్ఠ పదవిని పొందుతారు. మరి వారిని అనుసరించాలి కదా. బాబా ఎలా అయితే అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీరు కూడా బాబాని అనుసరించండి. దీని అర్థం కూడా తెలుసుకోవాలి. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, ఇతరులెవ్వరి మాటలు వినకండి. ఎవరైనా ఏమైనా వినిపిస్తే విననట్లూరుకోండి. మీరు నవ్వుతూ ఉంటే వారంతట వారే చల్లబడిపోతారు కదా. బాబా చెప్తారు, ఎవరైనా కోపగించుకుంటే మీరు వారిపైన పుష్పాలు చల్లండి. మీరు అపకారం చేస్తారు, మేము ఉపకారం చేస్తాము అని వారికి చెప్పండి. బాబా స్వయంగా చెప్తున్నారు, ప్రపంచంలోని వారంతా నాకు అపకారం చేసిన వారే. నన్ను సర్వవ్యాపి అని చాలా నిందించారు. కాని నేను అందరికీ ఉపకారిని. పిల్లలైన మీరు కూడా అందరికీ ఉపకారం చేసేవారు. మీరు ఆలోచించండి, ఎలా ఉన్న నేను ఇప్పుడు ఎలా అవుతున్నాను.
విశ్వ అధికారిగా అవుతున్నాను. సంకల్పం స్వప్నంలో కూడా అనుకోలేదు. చాలా మందికి ఇంట్లో కూర్చొనే సాక్షాత్కారం అయ్యింది. కానీ సాక్షాత్కారం ద్వారా ఏ లాభమూ లేదు. నెమ్మది నెమ్మదిగా వృక్షము పెద్దదవుతూ ఉంటుంది. నూతన దైవీ వృక్షం స్థాపించబడుతూ ఉంది కదా. మా దైవీ పూల తోట తయారవుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. సత్యుగంలో దేవతలే ఉంటారు, మళ్ళీ వారే రావాలి. చక్రం తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మలు కూడా వారే తీసుకుంటారు. ఇతర ఆత్మలు మరి ఎక్కడ నుండి వస్తాయి? డ్రామాలో ఉన్న ఆత్మలెవరూ వారి పాత్ర నుండి విడుదల అవ్వలేరు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ అరగదు, తరగదు, చిన్నగా పెద్దగా అవ్వదు. బాబా కూర్చొని మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు సుఖాన్నిచ్చేవారిగా అవ్వండి, పరస్పరం పోట్లాడుకోకండి అని తల్లి చెప్తుంది కదా. బేహద్ బాబా కూడా పిల్లలకు చెప్తున్నారు, స్మృతి యాత్ర చాలా సులభం. ఆ యాత్రలు జన్మ జన్మాంతరాలు చేస్తూనే వచ్చారు. అయినా మెట్లు కిందకు దిగుతూ పాపాత్మలుగానే అవుతూ వచ్చారు. బాబా చెప్తున్నారు, ఇది ఆత్మిక యాత్ర. మీరు మృత్యులోకంలోకి ఇక తిరిగి రారు. ఆ యాత్ర నుండైతే మళ్ళీ వచ్చి ఎలా ఉన్నారో అలానే అవుతారు. మనం స్వర్గానికి వెళతామని మీకు తెలుసు. ఒకప్పుడు స్వర్గం ఉండేది, మళ్ళీ వస్తుంది. ఈ చక్రం తిరగాల్సిందే. ప్రపంచం ఒక్కటే. నక్షత్రాలలో మొదలైన వాటిలో ఏ ప్రపంచము లేదు. పైకి వెళ్లి చూడటానికి చాలా తల బాదుకుంటూ ఉంటారు. తల బాదుకుంటూ మృత్యువే ఎదురు వచ్చేస్తుంది. ఇదంతా విజ్ఞానం. పైకి వెళ్ళిన ప్రాప్తేముంది? మృత్యువు అందరి ముందు ఉంది. ఒకవైపు పైకి వెళ్లి పరిశోధిస్తూ ఉంటారు, మరోవైపు మృత్యు కోసం బాంబులు తయారు చేస్తున్నారు. మనుష్యుల బుద్ధి ఎలా ఉందో చూడండి. ఎవరో ప్రేరణనిస్తున్నారు అని కూడా భావిస్తారు. ప్రపంచ యుద్ధం తప్పకుండా జరగాలి అని వారే అంటారు. ఇది అదే మహాభారత యుద్ధం. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఎంత పురుషార్థం చేస్తారో అంత కళ్యాణం చేస్తారు. అందరూ భగవంతుడు పిల్లలే. భగవంతుడు తమ పిల్లలుగా చేసుకుంటే మీరు భగవతీలుగా అవుతారు. లక్ష్మీనారాయణలను భగవతీలు అంటారు కదా. కృష్ణుడిని భగవంతుడుగా అంగీకరిస్తారు. రాధను అంతగా అంగీకరించరు. సరస్వతి పేరుంది, రాధ పేరు లేదు. కలశంపై లక్ష్మిని చూపిస్తారు, ఇది కూడా తప్పే. సరస్వతికి కూడా అనేక పేర్లు పెట్టారు. అలా పెట్టింది మీరే. దేవీల పూజతో పాటు ఆత్మల పూజ కూడా జరుగుతుంది. బాబా పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్,
బాబా ఎలాగైతే అపకారికి కూడా ఉపకారం చేస్తారో అలా బాబాని అనుసరించాలి. ఎవరైనా ఏమైనా అంటే విని విననట్లుండాలి, నవ్వుతూ ఉండాలి. ఒక్క బాబా ద్వారానే వినాలి. రెండో పాయింట్, సుఖాన్నిచ్చే వారిగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పరస్పరంలో పోట్లాడుకోకూడదు. బుద్ధివంతులుగా అయి మీ ఒడిని అవినాశి జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. వరదానం: సాగరం లోతుల్లోకి వెళ్ళి అనుభవాలు అనే రత్నాలని ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మాభవ. సమర్థమైన ఆత్మగా అయ్యేందుకు యోగం యొక్క ప్రతి విశేషతను, ప్రతి శక్తిని మరియు జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్లను అభ్యాసం చెయ్యండి. అభ్యాసం చేసే లగ్నంలో నిమగ్నమై ఉండే ఆత్మల ముందు ఏ విధమైన విఘ్నము నిలవలేదు. అందువలన అభ్యాసం చేసే ప్రయోగశాలలో కూర్చోండి. ఇంతవరకు జ్ఞాన సాగరం, గుణ సాగరం, శక్తుల సాగరంలో పై పై అలలలో తేలియాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు సాగరం లోతులోకి వెళ్తే అనేక ప్రకారాల విచిత్రమైన అనుభవాలు అనే రత్నాలు ప్రాప్తి చేసుకొని సమర్థమైన ఆత్మలుగా అవుతారు. స్లోగన్: అశుద్ధమే వికారాల రూపీ భూతాలను ఆహ్వానిస్తుంది. అందువలన సంకల్పాలలో కూడా శుద్ధత ఉండాలి. అవ్యక్త ప్రేరణ పాయింట్: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. బ్రహ్మా బాబా విశేషంగా శ్రేష్ట సంకల్పాల ద్వారా పిల్లలను ఆహ్వానించారు, అనగా రచనను రచించారు. ఈ సంకల్పాల రచన కూడా తక్కువేమీ కాదు. శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పాలు వారిని ప్రేరేపించి రకరకాల ధర్మాలు అనే పరదాల నుండి బయటకు వచ్చే విధంగా చేసి సమీపానికి తీసుకొచ్చాయి. అలా పిల్లలైన మీరు కూడా శక్తిశాలి శ్రేష్టమైన సంకల్పాలు చేసేవారిగా అవ్వండి. మీ సంకల్పాల శక్తిని ఎక్కువగా ఖర్చు చెయ్యకండి, వ్యర్థంగా పోగొట్టుకోకండి. అప్పుడు శ్రేష్ట సంకల్పాల ద్వారా ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఓం శాంతి.